వైద్య శాస్త్రంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చనిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ బ్రతుకుతూ ఉంటారు. ప్రాణాంతక వ్యాధుల నుంచి ఒక్కసారిగా బయటపడతారు. నయం కాని జబ్బులు మాయమైపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా వైద్య శాస్త్రంలో అద్భుతము అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఓ శిశువు ఒక్కసారే జన్మిస్తుంది. కానీ ఈ బిడ్డ ఏకంగా 2 సార్లు జన్మించడం విశేషం. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా నిజంగానే నిజం. ఒకే పాప 2 సార్లు పుట్టడం ఏంటి? ఏ తల్లి అయినా బిడ్డకు ఒక్కసారే జన్మనిస్తోంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అసలు విషయం తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఒకే పాప 2 సార్లు జన్మించిన అరుదైన ఘటన అమెరికాలోని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జరిగింది. టెక్సాస్కు చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. అయితే నెలలు నిండక ముందే కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కి వచ్చింది. ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఓ షాకింగ్ విషయం వెల్లడైంది. కడుపులో ఉన్న శిశువుకు ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ట్యూమర్ను తొలగించకపోతే బిడ్డతో పాటు తల్లికి కూడా ముప్పు తప్పదని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ట్యూమర్ తొలగించాలి అంటే కడుపులో ఉన్న పిండాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. టెక్సాస్ హాస్పిటల్లోని ప్రత్యేక వైద్యుల బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. కడుపులో ఉన్న పిండాన్ని బయటకు తీసి ఆ ట్యూమర్ను తొలగించింది. ఈ ట్యూమర్ తొలగించే సమయంలో శిశువు దాదాపు చనిపోయే అవకాశం ఏర్పడింది. అయినప్పటికీ ఎంతో జాగ్రత్తగా ట్యూమర్ను రిమూవ్ చేశారు. అనంతరం ఆ పిండాన్ని గర్భంలోకి పంపించారు. సుమారు 3 నెలల తరువాత ఆమె సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన బిడ్డను కాపాడిన టెక్సాస్ హాస్పిటల్ వైద్యులను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. రెండోసారి జన్మించిన బిడ్డకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వైద్య శాస్త్రంలోనే ఇదో అద్భుత ఘటనగా నిలిచిపోయింది. 2022లోనూ అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఫ్లోరిడాలోని జేడెన్ అనే మహిళ గర్భం దాల్చింది. వైద్య పరీక్షల్లో కడుపులోని శిశువుకు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వెన్నెముక ప్రాబ్లం ఉన్నట్లు తేల్చారు. వెంటనే సర్జరీ చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రత్యేక వైద్యుల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 6 నెలల వయసున్న బిడ్డను తల్లి గర్భం నుంచి బయటకు తీసి వెన్నెముకకు శస్త్రచికిత్స చేశారు. తిరిగి ఆ బిడ్డని మహిళ గర్భంలో పెట్టారు. సుమారు 3 నెలల తరువాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలా శిశువులు 2 సార్లు జన్మించడం వైద్య శాస్త్రంలో అద్భుతమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.